జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు జగ్గయ్యపేట నియోజకవర్గంలో గత 2 రోజులుగా వస్తున్నటువంటి డయేరియా కేసులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ రోజు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారితో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారు పేషెంట్లను చూసి వారి యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఎక్కువ శాతం షేర్మత్పేట, మక్కపేట, చిట్యాల, దేచిపాలెం, మంగొల్లు, బోదవాడ, అనువంచిపల్లి తదితర గ్రామాల నుంచి వచ్చిన పేషెంట్లుగా వారిని గుర్తించారు. సమస్య ప్రస్తుతానికి మంచినీరు, వాతావరణ మార్పు వలన వచ్చిందని ఒక అంచనాకు వచ్చారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, బయట ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకుండా ఉండాలని, దానికి తగ్గట్టు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఈ మహమ్మారిని పారదోలగలమని, అదేవిధంగా ప్రతి ఒక్క పేషెంట్ కి ప్రభుత్వం ఖచ్చితంగా మెరుగైన వైద్యాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. అనంతరం షేర్మత్పేట గ్రామంలో తాగునీటి అవసరాల కోసం ఉపయోగించే బావిని చూచి దానిలో ఉన్నటువంటి నీటిని అధికారులు టెస్టులకు పంపడం జరిగింది. ఆ యొక్క టెస్ట్ వివరాలు వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం జరుగుతుందని, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ ప్రజలు వాడేటువంటి నీటిని కూడా టెస్ట్ చేయించి పూర్తి సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో కలిసి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో డయేరియా బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్య త్వరగా తీరుస్తామని వారికి భరోసా కల్పించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. వైద్యం విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి తనిఖీ అనంతరం కలెక్టర్ ఢిల్లీ రావు స్థానిక శాసనసభ్యులు ఇరువురు కలిసి షేర్మత్పేట పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రజలు మంచినీటికి వాడే బావిని పరిశీలించి ఆ బావిలోని నీటిని టెస్టుల నిమిత్తం ల్యాబ్కి తరలించారు. ప్రజలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఇప్పటికే పనిచేస్తున్న వైద్య శిబిరానికి అదనంగా ప్రభుత్వ పాఠశాలలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి కేసులను బీబీహెచ్ కు రిఫర్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బీబీహెచ్ వైద్యులను కూడా అప్రమత్తం చేశారు కలెక్టర్ ఢిల్లీ రావు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీ అధికారులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సురక్షిత మంచినీరు అందించడం మన బాధ్యత అంటూ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు గారు 6/6/2024 తేదీ పట్టణ పరిధిలోని ఉన్న వాటర్ ట్యాంకులను, మెయిన్ హెడ్ వాటర్ వాల్స్ ను మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్రరావు గారు పరిశీలించారు. వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పట్టణం నందు నమోదవుతున్న డయేరియా కేసులపై మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మొదలగు పురపాలక సంఘం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా పట్టణ ప్రజలు డయేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వంట పాత్రలను వేడి నీటితో శుభ్రపరచుకోవాలని, ఆహారం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రపరచుకోవాలని, నిల్వ ఉన్న పాడైపోయిన ఆహార పదార్థాలను తినరాదని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలంటూ ఆయన చెప్పారు. ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్, ఫినాయిల్ మొదలగు వాటిని వినియోగించి శుభ్రంగా ఉంచాలని, ఓవర్ హెడ్ ట్యాంకులపై మూతలు ఉండేలా చూసుకోవాలని, తరచూ బ్లీచింగ్ తో శుభ్రం చేసుకునేలా చూడాలని, మున్సిపల్ సిబ్బందికి మీ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ శివకోటేశ్వరరావు, ఏఈ హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.